హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2025 రిలీజ్ చేసిన టీబీ రిపోర్ట్ గురించి చర్చిస్తాం. చాప కింద నీరులాగా ఈ టీబీ అనే వ్యాధి మన శరీరంలో తిష్ట వేసి మనిషి ప్రాణాలను హరింపజేసే విధంగా ఈ టీబీ వ్యాధి అనేది వ్యాపించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న టీబీ వ్యాధి ఇప్పటి వరకు 83 లక్షల మంది ఈ టీబీ వ్యాధి బారిన పడితే అందులో 1/4 వంతు కూడా భారతదేశం నుండే ఈ టీబీ వ్యాధి అనేది వ్యాపించడం జరిగింది. అసలు ఈ టీబీ వ్యాధి ఎలా వ్యాపిస్తుందంటే, ఇది టీబీ వ్యాధి అనేది పౌష్టికాహార లోపం వల్ల, అదే విధంగా మన జీవన శైలి సరిగ్గా లేకుండా మనకు మధుమేహం ఎట్లా వ్యాపిస్తుందో దాని వల్ల, అదే విధంగా అడ్డదిడ్డమైన ఈ కార్బన్ ఉద్గారాలు ఈ వాతావరణంలో కలుషితమై వాయు కాలుష్యం రావడం వల్ల, మానవ జీవన శైలి సరిగ్గా లేక ఉండడం వల్ల ఈ టీబీ వ్యాధి అనేది చీలకంగా వ్యాపిస్తుంది. ఈ టీబీ వ్యాధిని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే, మనకు లింగ వివక్షతను తగ్గించేసి పురుష స్త్రీలకు కూడా లింగభావం లేకుండా స్త్రీలకు కూడా సకాలంలో మందులను అందించడం ద్వారా ఈ వ్యాధిని మనం తగ్గించే అవకాశాలు ఉంటాయి. అదే విధంగా వాడవాడల టీబీ వ్యాధికి సంబంధించిన మనము వాటిని పరీక్ష చేసేసి తర్వాత ఆ వ్యాధిగ్రస్తులకు సకాలంలో ఉచిత మందులు అందించడం చాలా కీలకం. అంతే విధంగా అందరికీ ఎవరైతే ఈ టీబీ వ్యాధిన పడ్డారో ఆ వ్యాధిగ్రస్తులను చాలా దగ్గరగా హక్కును చేర్చుకొని ఈ అంటు వ్యాధిని మనం తగ్గించడం. అదే విధంగా మనకు 2030 వరకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఖచ్చితంగా 2030 వరకు దీన్ని మనం తగ్గిస్తామని టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ టార్గెట్ లో భాగంగా తగ్గించడానికి కృషి చేయాలి. అంతే విధంగా 2025 వరకు భారతదేశంలో టీబీ వ్యాధిని కూకటి వేలతో పెకిలిస్తూ ఉన్న ఆ నినాదం అనేది చాలా తగ్గింది. ఇంకా ఆ నినాదం పైన ఈ టీబీని మనం ట్రీట్ చేసి ఈ టీబీకి సకాలంలో చికిత్స ఇచ్చేసి ఈ టీబీని ఇంకా భవిష్యత్తు కాలంలో కూడా తొందరగా తగ్గించే విధంగా మనము ఆశించే ఫలితాలను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.